వెల్కమ్ టు ఎస్జిటి టీచర్స్. 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని లెసన్స్ చెప్పుకుంటూ ఉన్నాం కదా. లెసన్ 2ని ముందు వీడియోలో పెట్టున్నాను నేను పార్ట్ 1గా. రిమైనింగ్ లెసన్ని పార్ట్ 2లో తెలుసుకుందాము. ద స్నేక్ చార్మర్ సెకండ్ లెసన్. పార్ట్ 1లో డ్రాగన్ పడుకున్నంత వరకు చెప్పాం. పడుకున్న డ్రాగన్ పైకి లేస్తే జనాల యొక్క రియాక్షన్ ఎలా ఉండిందో పార్ట్ 2లో తెలుసుకుందాం. లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇన్ ద టౌన్ ద సన్ గ్రూ హాటర్. ఎండ బాగా ఎక్కువ అవుతూ ఉంది. ద వార్మ్త్ ఆఫ్ ఇట్స్ రేస్ వోక్ డ్రాగన్ ఫ్రమ్ ఇట్స్ ఫ్రోజన్ స్టేట్. ఆ వెచ్చదనానికి, సూర్యకిరణాలు ఎక్కువగా పడుతుండడం వల్ల ఆ వెచ్చదనానికి డ్రాగన్ లేచింది. దాని యొక్క ఫ్రోజన్ స్థితి నుంచి, ఫ్రోజన్ అంటే గడ్డ కట్టిన స్థితి నుంచి అది పైకి లేకడం స్టార్ట్ చేసింది. ఇట్ వాజ్ నాట్ డెడ్ ఆల్ దిస్ టైమ్ బట్ మేర్లీ ఫ్రోజన్ వితౌట్ అవుట్వర్డ్ మూమెంట్ ఇన్ స్నోయి మౌంటైన్స్. డ్రాగన్ చనిపోయి లేదు, అది మంచు పర్వతాల్లో ఉండడం వల్ల గడ్డ కట్టేసి కదలకుండా ఉండింది. స్లోలీ ద డ్రాగన్ ఇన్ ద బండిల్ స్టార్టెడ్ మూవింగ్. అది చిన్నగా కదలడం స్టార్ట్ చేసింది. సూన్ ఇట్ ఎమర్జ్డ్ అవుట్ ఫ్రమ్ ద క్లాత్. ఆ క్లాత్లో నుంచి అది త్వరగానే బయటకు వచ్చేసింది. అంటే అతను మూట కట్టాడు కదా, దాంట్లో నుంచి డ్రాగన్ అనేది బయటకు వచ్చేసింది. బ్రేకింగ్ ద స్ట్రింగ్ ఇట్ వాస్ టైడ్ ఇన్. ఏదైతే దాన్ని కట్టున్నారో ఆ తాడును కూడా అది తెంచేసింది. ద టౌన్ పీపుల్ గాట్ టెర్రిఫైడ్ బై ద సైట్ ఆఫ్ ద డ్రాగన్. టౌన్ పీపుల్ భయపడిపోయారు ఆ దృశ్యం చూసి. దే కుడ్ నాట్ బిలీవ్ వాట్స్ హ్యాపెనింగ్. ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు నమ్మలేకపోతున్నారు. బికాస్ ద స్నేక్ చార్మర్ సెడ్ హీ కిల్డ్ ద డ్రాగన్. స్నేక్ చార్మర్ ఏం చెప్పంటే, పాములు పట్టుకున్నాయని ఏం చెప్పాడు, అది దాన్ని నేను చంపేశాను అని చెప్పాడు కదా. సో బట్ దిస్ డ్రాగన్ కేమ్ బ్యాక్ అలైవ్. కానీ అది బతికింది. దే స్టార్టెడ్ రన్నింగ్ అవే పుష్డ్ వన్ అండర్ ఇన్ ప్యానిక్. భయంతో వాళ్ళు ఒకరినొకరు నెట్టుకుంటూ పరిగెడుతున్నారు. ష్రీక్స్ ఫిల్డ్ విత్ స్ట్రీట్స్. ష్రీక్స్ ఫిల్డ్ ద స్ట్రీట్స్. అరుపులతోటి, కేకలతోటి అక్కడ రోడ్ అంతా కూడా నిండిపోయింది. అరుచుకుంటూ వీళ్ళు పరిగెడుతున్నారు. ది మైటీ సర్పెంట్ లైక్ లుకింగ్ డ్రాగన్. ఆ డ్రాగన్ కొంచెం చూడడానికి పాము జాతికి చెందిన దానిలా ఉంది. ఎంట్వైన్డ్ ఇట్ సెల్ఫ్ అరౌండ్ ఏ పిల్లర్. అది చుట్టుకుంటుంది పిల్లర్, అక్కడ ఉన్నటువంటి పిల్లర్కి చుట్టుకుంటూ ఉంది. అండ్ డెవోర్డ్ ద స్నేక్ చార్మర్. అక్కడ ఎవరైతే దాన్ని తీసుకొని వచ్చారో ఆ స్నేక్ చార్మర్ని అది డివోర్డ్ తినేసింది. ఎంట్వైన్డ్ అంటే చుట్టుకొనడం, ఎంట్వైన్డ్ అంటే చుట్టుకొనడం, డివోర్డ్ అంటే తినేసింది. ఇట్స్ అండ్ డెవోర్డ్ ద స్నేక్ చార్మర్. అది పాములు బట్టాయనే తినేసింది పాపం. ఇది ఈ లెసన్ యొక్క సారాంశం, ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ గ్లోసరీలు చూస్తే ఫస్ట్ వన్ డిస్ప్లే. డిస్ప్లే అనేది వెర్బ్. టు షో సంథింగ్ టు పీపుల్. ఒక విషయాన్ని పీపుల్కి చూపించడం, ప్రజలకు చూపించడం. కాపర్స్ అనేది ఒక నౌన్. బ్రౌన్ కాయిన్స్ యూజ్డ్ యాజ్ కరెన్సీ ఇన్ ఓల్డెన్ డేస్. పాత రోజుల్లో కాపర్స్ అంటే రాగి నాణ్యాలను ఉపయోగించేవాళ్ళు కదా. సో అలా కరెన్సీగా ఉపయోగించినటువంటి బ్రౌన్ కాయిన్స్ని కాపర్స్ అంటారు. అది ఒక నౌన్. డ్రాగన్ అనేది ఒక నౌన్ ఇన్ స్టోరీస్. ఏ లార్జ్ అగ్రెసివ్ యానిమల్ విత్ వింగ్స్ అండ్ ఏ లాంగ్ టైల్. ఏదైతే బాగా అగ్రెసివ్గా, క్రూరంగా ఉండేదో ఒకప్పట్లో, రెక్కలు ఉంటాయి, దానికి పెద్ద తోకను కలిగి ఉంటుంది, అదే డ్రాగన్. జస్టిల్ ఇది ఒక వెర్బ్ వర్డ్. పుష్డ్ రఫ్లీ అగెనెస్ట్ సంబడి ఇన్ ఏ క్రౌడ్. ఒకరినొకరు తోసుకుంటూ వెళ్ళడమే. క్రేనింగ్ అంటే ఒక వెర్బ్. టు లెర్న్ ఆర్ స్ట్రెచ్ ఓవర్ సంథింగ్ టు సీ బెటర్. క్రేనింగ్ అంటే ఒక విషయాన్ని చూడడానికి, బాగా చూడడం కోసంగా బాడీని మనం స్ట్రెచ్ చేస్తాం కదా, అంటే తలెత్తి చూడడం. గ్లిమ్స్ నౌన్. ఇది ఒక నౌన్ వర్డ్. గ్లిమ్స్ అనేది బ్రీఫ్ వ్యూ, మొత్తంగా చూడడం అని అర్థం. గ్లిమ్స్ అంటే ఒక నౌన్ వర్డ్, బ్రీఫ్ వ్యూ. ఫ్రోజన్ అనేది ఒక యాడ్జెక్టివ్. కెప్ట్ ఎట్ ఏ వెరీ లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్. ఫ్రోజన్ అనేది ఒక యాడ్జెక్టివ్. ఫ్రోజన్ అంటే గడ్డ కట్టడం అని అర్థం. లో టెంపరేచర్ ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్. డోర్మెంట్ అంటే ఒక అడ్జెక్టివ్. డోర్మెంట్ యొక్క అర్థం ఇన్యాక్టివ్. డోర్మెంట్ అంటే ఒక అడ్జెక్టివ్. ఇన్యాక్టివ్ అంటే కదలకుండా ఉండడం. డోర్మెంట్ స్టేట్లో ఉందంటే కదలని స్థితిలో ఉంది డ్రాగన్ అనేది. ష్రేక్ అనేది ఒక నౌను, అంటే అర్థం ఏ లౌడ్ క్రై. పెద్దగా అరుచుకుంటూ, కేకలు వేసుకుంటూ, ఏడ్చుకుంటూ పరిగెత్తారు డ్రాగన్ పైకి లాగంగానే. ష్రేక్ అంటే ఏ లౌడ్ క్రై, పెద్దగా ఏడడం. ఎంట్వైన్డ్ అనేది ఒక వెర్బ్ వర్డ్. కర్లుడ్ ఆర్ ట్విస్టెడ్ అరౌండ్, చుట్టుకోవడం. అండ్
చుట్టుకోవడాన్ని ఏమంటారంటే ఎంట్వైన్డ్ అనేది ఒక వెర్బ్ వాడని చెప్పాం. డివోర్డ్ అనేది ఒక వెర్బ్ వాడే, ఇది కూడా డివోర్డ్. ఏట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ, అన్నీ కూడా ఫాస్ట్గా తినేస్తుంది. ఏట్ ఆల్ ఆఫ్ సంథింగ్ క్విక్లీ, ఒకదాన్ని త్వరగా తినేయడాన్నే డివోర్డ్ అంటారు. ఇక్కడ గ్రామర్ పార్ట్లో పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని వాటికి ఎగ్జాంపుల్స్ని కొన్ని ఇచ్చారు, అవి చూడాలి. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నేను వీటిని అక్కడ రివిజన్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని ఆపోజిట్ వర్డ్స్ లేదా యాంటోనిమ్స్ ఇచ్చారు, అవి ఒక్కసారి నేను చెప్తాను. బిగ్ ఆపోజిట్ వర్డ్ స్మాల్, కూల్ ఆపోజిట్ వర్డ్ హాట్, కామన్ ఆపోజిట్ వర్డ్ అన్కామన్, డిఫరెంట్ ఆపోజిట్ వర్డ్ సేమ్, బ్రేవ్ ఆపోజిట్ వర్డ్ కోవార్డ్, ఇది కొంచెం డిఫికల్టీ వర్డ్ బ్రేవ్కి కోవార్డ్. ఈజీ ఆపోజిట్ వర్డ్ డిఫికల్ట్, థిక్ ఆపోజిట్ వర్డ్ థిన్, స్ట్రేంజ్ ఆపోజిట్ వర్డ్ ఫెమిలియర్, స్ట్రాంగ్ ఆపోజిట్ వర్డ్ వీక్, అలైవ్ ఆపోజిట్ వర్డ్ డెడ్. ఇక్కడ మనం కష్టంగా అనిపించేది బ్రేవ్ ఒకటి, బ్రేవ్ కోవార్డ్, అంతే, అంతకుమించి అయితే టఫ్ అనేది ఏం లేదు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గ్రామర్లో ప్రజెంట్ కంటిన్యూస్ గురించి ఇచ్చారు, దాని యొక్క స్ట్రక్చర్ ఇచ్చారు. ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఇవి కూడా మనం టెన్సెస్ చెప్పుకునేటప్పుడు చెప్తాను ఖచ్చితంగా. సో ఈ లెసన్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. ఇక్కడ ఇంకా కొన్ని ఫ్రేజుల్ వెబ్స్ ఇచ్చారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఎక్కువగా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనం గ్రామర్ పార్ట్ చెప్పుకునేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను అక్కడ షేర్ చేస్తాను. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. లాస్ట్ లెసన్లో పీని పాగాను, పిహెచ్ వస్తే ఫాగాను పలుకుతామా అని తెలుసుకున్నాం. ఈ లెసన్లో జీహెచ్ఏ వస్తుంది, 2 సార్లు జీహెచ్ఏ వస్తుంది. కానీ జీహెచ్ అనేది కొన్నిసార్లు ఎఫ్గా పలుకుతారు, కొన్నిసార్లు సైలెంట్గా ఉంటుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే రఫ్లో ROUGH, జీహెచ్ అనేది ఇక్కడ ఫాగా పలికింది. అదే థాట్లో జీహెచ్ అనేది సైలెంట్గా ఉంటుంది. సో ఇలా జీహెచ్ని 2 విధాలుగా ఉపయోగిస్తారు. ఈ వీడియోని చాలా త్వరగానే క్లోజ్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే ఫస్ట్ వీడియో మరీ లెంత్ అయిందని కొంతమంది అంత ఎక్స్ప్లెనేషన్ వద్దు, కొంచెం తగ్గించి బ్రీఫ్ ఇవ్వండి అన్నారు. అయినా కానీ నేను మధ్యస్థంగా చెప్పాను అనుకుంటున్నాను. టెట్కి మాత్రం 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదవాల్సిందే. ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే, ప్రతి లైను ఇంపార్టెంటే. ఎక్కడైనా బిట్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి లైన్ చదవండి. నెక్స్ట్ వీడియోలో 5th క్లాస్ EVSని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సో మిస్ అవ్వద్దు. ఆల్ ది బెస్ట్ టీచర్స్, థ్యాంక్ యూ సో మచ్.